క్యాబినెట్కి తుమ్మల డుమ్మ. నేను ఇందాక చెప్పలే, స్కూల్ పొరగాడు కదా కొట్టినట్టు డుమ్మ కొట్టిండు. హోంవర్క్ చేయలేడు, మరి హోంవర్క్ చేసి ఉంటే కరెక్ట్గా పోతుండే. హోంవర్క్ రాయలేడు, రైతులంతా అడుగుతారు, ఏం చెప్పానో తెలియదు, బయటకు వస్తే పరువు పోతుంది. కనీసం మళ్ళీ అక్కడన్నా ఆ టాపిక్ తీయాలి, ఎందుకంటే ఆ శాఖకు సంబంధించిన మంత్రి కనబడితే ఆయనను తీయాలి, ఈయనన్నా చెప్పాలి. ఏదైనా ఒకటి మాటలన్నా వెళ్ళాలి కదా, మనిషి మాట వెళ్ళినప్పుడు మరి నీదేంది అన్నప్పుడు చెప్పాలి కదా. సో చెప్తే యాడున్నాయి పైసలు, యాడున్నాయి 9,000 కోట్లు, ఎలక్షన్కి అయిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ లేవు, అప్పుడు చూద్దాం తీ అని అంటే ఆయన పరువు పోతుందా? ఆ బాధకు ఆయన రాలేడు, ఈయన అడగలేడు, ఆయన చెప్పలేడు, కథం అయిపోయింది. ఇగో ఇటీవల అమరావతి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబును కలిసి వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం ఆసక్తికరంగా మారింది. సహచర మంత్రులు ఆయన కోసం 45 నిమిషాల పాటు వేచి చూసినట్టు తెలిసింది. అప్పటికే ఆయన రాకపోవడంతో సీఎం రేవంత్ సమావేశాన్ని ప్రారంభించినట్టు తెలిసింది. తుమ్మలకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో సమావేశానికి గైర్హాజరైనట్టు తొలుత ప్రకటించినట్టు తెలిసింది. ఇంకా నయం, కడుపు నొప్పి సార్, సోషల్ మీడియాలో రీల్స్ చూస్తున్నప్పుడు వస్తుంది, గర్భసంచి వస్తుంది సార్ అంటాడు పిల్లగాడు. ఆడుందిరా, స్కూల్కి ఎందుకు రాలేదురా అంటే కడుపు నొప్పి, కడుపు నొప్పి కాదు గర్భసంచి నొప్పి అయింది సార్ అంటాడు. వానికి గర్భసంచి నొప్పి అంటారు, వానికి ఉంటుందట. ఆ చిన్న పొరగాడు గర్భసంచి నొప్పి అయింది సార్ అందుకే రాలేదంటాడు. ఇట్లా ఇలా సార్కి కడుపుని వచ్చినట్టుంది, ఏం చెప్పండి తెలియక ఇక ఆరోగ్యం బాగలేదని చెప్పినట. నేను వ్యక్తిగతంగా అయ్యో ఆయనకి ఏదైనా ఇబ్బంది అయితే, ఏమైనా ఆపరేషన్లు అయితే నాకేమి అట్లాంటిది ఏం లేదు, అలా అనాలని కూడా ఉద్దేశం కాదు. కాకపోతే ఇలా కామెంట్లు చూసినాక చెప్తున్నాను సోషల్ మీడియాలో. ఇదే వార్త కింద ఉంటాయి, ఏమైంది, రోగం పుట్టిందా, ఎందుకు రాలే, ఇచ్చుడు ఇష్టం లేక ఇంట్లో అన్నాడు, ఇట్లాంటివి అన్నీ అంటారు కదా, మరి దానికి ఏం చెప్తారు? సో అందుకే అట్లా గర్భసంచి నొప్పి అయింది సార్ అని వాడు అన్నట్టే ఇగో తుమ్మల నాగేశ్వరరావు కూడా డుమ్మ కొట్టినట. సో ఆ తర్వాత కొద్దిసేపటికే రాష్ట్రంలోని అందుబాటులో లేరని, విదేశాలకు వెళ్లారని మంత్రుల మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. ముఖ్యమంత్రి సమాచారం లేకుండా అసలు మంత్రి విదేశాలకు వెళ్తారా, అసలు ఏమైందని మంత్రుల మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది అంటూ ఇగో మీ అందరికీ ఎరుకున్నటువంటి ఒక ముచ్చట. ఇలా రేవంత్ రెడ్డి భరోసా ఇవ్వకపోవడానికి గల కారణం ఎందుకు, అసలు ఆ టాపికే తీయలేడు, అసలు ఏమైంది, దానికి ఏం రోగం పుట్టిందనే విషయాన్ని ఒక్కసారి మనమే ఒక చిన్న చర్చగా, మన తెలంగాణలో మనకే ఎరక ఎన్నికలైన కొత్తల నవంబర్లో ఎన్నికలు అయిపోయినాయి, డిసెంబర్లో ప్రమాణ స్వీకారం చేసిర్రు, దాని కథ ఒడిసింది. దాని తర్వాత 2-3 నెలల్లోనే మనకు ఒక ఎన్నిక వచ్చిందా, కంటోన్మెంట్. ఎవరిని గెలిపించిండ్రు ప్రజలు? ఇక ఇప్పుడు మళ్ళా ఏమనంటే అన్న గట్ల మాట్లాడుతూ అంటారు, కాకపోతే మీరే చూసుకోర్రి. కంటోన్మెంట్లు ఎవరిని గెలిపించిండ్రు చూసుకోర్రి. జూబ్లీహిల్స్ వచ్చింది ఎన్నిక, మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చనిపోతే ఇక్కడ వరకు వచ్చింది ఎన్నిక, ఇక్కడ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే చనిపోయారు, లాసెనందిత. తను చనిపోతే కాంగ్రెస్ నుంచి వచ్చిన అంటే కంటోన్మెంటు అంతకుముందు ఆయన బీజేపీలో ఉండే, బీఆర్ఎస్లో ఉండే, వాళ్ళకెళ్ళి అంతా తిరిగి లాస్ట్ కాంగ్రెస్లోకి వస్తే ఆయన టికెట్ ఇస్తే శ్రీ గణేష్ గెలిచిండు, అది వేరే. ఇక్కడ జూబ్లీహిల్స్లో గెలిచిర్రు కాంగ్రెస్. చూసుకోరు ఒకసారి, మీకు సంబంధించిందే చెప్తున్నా, ఇన్ని రోజులు అందరికీ చెప్పినా, ఇప్పుడు ప్రజలే చెప్తున్నా, ప్రజలకు సంబంధించిన వార్త చెప్తున్నా, నువ్వు చేసిన తప్పిదం ఏందో చెప్తున్నా, నువ్వు ఎక్కడ మిస్ అయినవో చెప్తున్నా, నీకెక్కడ సమస్య వచ్చిందో కూడా చెప్తున్నా. ఇగో సర్పంచ్ చూడరు మీరే, ఎవరికి ఇచ్చిరా అత్యధికంగా? ఇక మనం మొన్న లెక్కలేసినాం, పర్సంటేజ్లు ఎంత, ఓటింగ్ ఎంత, వాళ్ళకి ఎన్ని సీట్లు, వీళ్ళకి ఎన్ని ఓట్లు, 12,474 గ్రామ పంచాయతీలో ఎంతగానో వచ్చినాయి, అన్ని లెక్కలు చెప్పినాం. కానీ మెజారిటీ ఎవరికి వచ్చింది? కాంగ్రెస్కి వచ్చింది. మున్సిపల్ ఎక్కువ వరకు వచ్చినాయి, ఇక వాళ్ళు పైసలు పెట్టి గెలిచిర్రా, లేకపోతే చిట్టీలు పెట్టి నకలు కొట్టి రాసిర్రా, లేకపోతే వాడిని వీడిని కొన్నారా, ఎలక్షన్ కమిషన్ వాడుకున్నారా, పోలీసు వాళ్ళని వాడినరా, లేకపోతే రౌడీ రాజ్యంతో సాధించుకున్నారా? తర్వాత ఫస్ట్ ఏం చేసారో చూడు, గెలిచింది కాంగ్రెస్. మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో అత్యధికం కాంగ్రెస్. 2023 నుంచి 2026 సగంలో ఉన్నాం మనం. ఇక్కడ దాకా ఏ ఎన్నికలనన్నా, యాక్చువల్గా ఇది నాకు సంబంధం లేని ముచ్చట, మీరు ఓట్లు వేసుకోండ్రి, గంగల వాడుండ్రి, ఎవరినన్నా ఎన్నుకోండ్రి, ఏమైనా చేసుకోండ్రి అని అనొచ్చు నేను. కానీ ఇది చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి ఒకసారి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే రైతులు ఎదురు చూస్తున్నారు కదా, ఎదురు చూస్తున్నప్పుడు మీ ఎదురు చూపులకి ఎందుకు డోకా అయిందో కూడా చెప్పాలి కదా నేను. ఇక్కడ ఎట్లయితే మీరు 2023 నుంచి 26 దాకా వాళ్ళ పరిపాలన 2.5 ఏళ్ళల్లా మీరు చేసిన తప్పిదం ఏంటిదంటే, ఇప్పుడు నేను ఇది అంటే మళ్ళీ నీకెందుకు ఎన్నికలు, నువ్వు జర్నలిస్టులు ఎక్కువ ఉండాలి, ఖాళీ ఈ వార్తలు అడి చెప్పాలి, ఆ వార్తలు ప్రభుత్వం చెప్పింది వీళ్ళకి చెప్పాలి, వీళ్ళు చెప్పింది మాకు చెప్పాలి, గదే మీడియంగా మాత్రమే వ్యవహరించాలి అనే కాడికెళ్ళి మాట్లాడతారు అవసరమైతే. అయినప్పటికీ ఒక స్టెప్ దాటి జర్నలిజం నుంచి ఒక స్టెప్ అవతలకు అడిగేసి కూడా నేను ఏమంటున్నా అంటే, ప్రజా క్షేత్రంలో తిరుగుతుంటాం కాబట్టి, ప్రజల మంచి కోసానికి కూడా అప్పుడప్పుడు ఆలోచించాల్సి వస్తుంది కాబట్టి, మీకోసమే పాటుపడాలనే ప్రయత్నం ఉంటుంది కాబట్టి, ఎంతసేపు ఆ వార్త ఇటు ఈ వార్త అటు చెప్పి సపడే కూర్చున్నాడు కాదు, ఏమన్నా ఉంటే మీకు ఉపయోగపడేది కూడా చెప్పాలనే ఆశ ఉంటుంది కాబట్టి, ఇగో ఒక్కసారి గిజ్జుడురి. ఈ 3 ఏళ్లలో వీళ్ళని ఎన్నుకున్న సన్నాసి ఎవడు అని ఎవడన్నా ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తారు చెప్పుర్రి. నేను అస్సలకే ప్రజల తప్పు అని నేను ఎప్పటికీ కానీ ఎవడన్నా అంటే ఏం చెప్తారు చెప్పుర్రి. కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు అంటా ఉన్నారు ఇలా, ఎవడా మీకు చెప్పింది,
25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినాం కాబట్టి మాకు ఓట్లు పడ్డాయని చెప్తున్నారు. 1,00,000 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం కాబట్టి మాకు పడ్డాయని చెప్తున్నారు. కేసీఆర్ అసలు రేషన్ కార్డే ఇయ్యనటువంటి పరిస్థితికి ఎంచి ఇలా రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదోళ్ళకి అందరికి కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం కాబట్టి మాకు ఓట్లు పడ్డాయని చెప్తున్నారు. ఫ్రీ బస్ ఇచ్చినాం కాబట్టి ఓట్లు పడ్డాయని చెప్తున్నారు. అట్లే దాంతోపాటు మేము కళ్యాణ్ లక్ష్మి కింద చెక్కులు ఇస్తున్నాం, భవిష్యత్తులో తులం బంగారం ఇచ్చినా ఇవ్వకున్నా కూడా మేము చెక్కులు బరాబర్ ఇస్తున్నాం కాబట్టి వేస్తున్నారు అంటున్నారు. సిలిండర్ సగం ధరకి ఇస్తున్నాం అంటున్నారు. దాంతోపాటు గృహజ్యోతి కింద కరెంటు 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నాం అంటారు. దానికోసానికి మాకు ఓట్లు పడ్డాయని చెప్తారు. ఇంకా మీరు ఏం చెప్తారు చెప్పుండ్రు ఒకసారి. మనకు ఎరుకున్నది ఒకటే, రైతు భరోసా రాకపాయ, ఇంకా రైతు భరోసా వడకపాయ, ఎందుకు వేస్తలేడు, ఇంకా ఈ దొంగ అయిపోయిందా అమ్రా. ఇక గిన్నెనే ఉన్నాం మనం. ఎన్నుకునేటప్పుడు ఓటేసేటప్పుడు ఏమో మన సోయి ఎన్నో ఉంటుంది, ఎన్నో పెట్టుకొచ్చుకుంటాం మనం. టైం మీదకి వచ్చే వరకంటే మళ్ళీ ఏమైంది ఇంకా ఏకపాయ, ఏమైవిడేమో వేస్తలేడు, పంటలేమో గిడికొచ్చే ఇప్పటిదాకా ఏకపాయ ఇంకేమేస్తాడు. ఇది మన ఆలోచనలు ఉన్నాం. ఎక్కడ ప్రతిఘటించినాం, ఎక్కడ కర్రుగాల్చి వాత పెట్టినాం, ఎక్కడ వాళ్ళకి ఇంత సురుకు అంటించినాం, ఏ రిజల్ట్తో వాళ్ళకి ఇంత బుద్ధి వచ్చేలాగా చేసినాం అనేది ఎక్కడన్నా ఉందా ఒక్కలకన్నా? ఇక దానికి కారణాలు 100 చెప్తారు. అన్న పట్టణంలో ఎన్నికలకు మాకేం సంబంధం అని ఒకడు అంటాడు. మరి పల్లెల ఎన్నికలకు మనం ఏం చేసినాం? ఊర్లలో జరిగిన ఎన్నికలకు ఏం చేసినాం? సర్పంచ్ ఎన్నికలకు ఏం చేసినాం? ఆ దొంగలంతా అలానే చేరారు కదా. కనీసం ఆపోజిషన్గా నిలబడ్డటువంటి క్యాండిడేట్లకు కూడా వేయలేం కదా మనం మళ్ళీ గాలకే ఇష్టం. ఏమంటే అన్న పనులు కావాలి, డెవలప్మెంట్ కావాలి, మళ్ళీ ఎందుకన్నా వచ్చింది పంచాది, ఇక పోంతి అన్న ఒక్కసారికి ఇన్ని చెప్తారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మళ్ళీ ఆలకేస్తారు. ఓట్లు ఆలకేస్తారు. రైతు భరోసాపై బీఆర్ఎస్ని అడుగుతారు, రైతు భరోసాపై కేసీఆర్ని అడుగుతారు, రైతు భరోసాపై జర్నలిస్టులను అడుగుతారు, రైతు భరోసాపై టీవీ వాళ్ళని అడుగుతారు, రైతు భరోసాపై మీడియా వాళ్ళని అడుగుతారు. ఎన్నుకునేటప్పుడేమో మీకేమో అడ్డం రావు, మీకేం కనబడాయి, మీకు అర్థమైన కానీ గంతే, ఇక గల్లనే ఉండరు మీరు. ఇక మనం మారద్దిగా. అరే వాడు ముంచుతున్నాడు, నాశనం పడుతుండు, భూములు ఖరాబ్ చేస్తున్నాడు, ఎక్కడికక్కడ పేదల ఇళ్ళు కథం పడుతున్నాడు. 25 లక్షల మంది రైతులు ఉన్నారా? ఆ దొంగకు ఆ మాత్రం అర్థమవుతలేదా? 50 లక్షల పైగా రుణాలు ఉన్నాయని చెప్పే, 41,000 కోట్లు ఉన్నాయని చెప్పే, మరి అందరికీ క్లియర్ చేస్తా అని చెప్పే అన్ని మాటలు చెప్పినోని అడగమే, చెప్పమే. ఒకటేరక టైం మీద మళ్ళా ఓటోలకు మనోనికే గుద్దుపిచ్చుకోర్రి అని అనాలని చాలా ఉంది, నాకు మనసులో చాలా ఉంది, కానీ అనలేను. ఎందుకు అనలేనంటే మళ్ళా ప్రజలంటే ప్రేమ, ప్రజా సమస్యల పట్ల మాకున్నటువంటి అంతో ఎంతో ఏదైతే ఆ కర్టసీ ఉందో దానికోసం ఆలోచిస్తాం. అరే నిజంగా మళ్ళీ ఇబ్బంది పడుతురు కదా, జనం ఇబ్బంది పడితే చూడలేక అదేం పోయింది. వేసేటప్పుడేమో వేసుకుంటూ పోతున్నావు, అడిగేటప్పుడేమో మళ్ళా బిచ్చం ఎత్తుకుంటున్నాం. ఇలా ఎవరిని మోసం చేస్తున్నాడు చెప్పాలన్నా? నాయకులు ప్రజల్ని మోసం చేస్తారే, ప్రజలే మోసం చేస్తున్నారు. మనం అనుకుంటున్నాం నాయకులు మోసం చేస్తున్నారు అనుకుంటాం. కాదు, ఎవడైతే కడుపు నిండి ఉన్నాడో, ఎవడైతే నాకేం నొప్పి లేదని ఉన్నాడో, ఎవడైతే నాకేం పట్టి నాకు 10 ఎకరాలు ఉంది పీక్త వీకని పడితే వాడని వస్తే రాని లేకపోతే లేదు అని చెప్పి ఎవడైతే ఉన్నాడో, ఎవరికైతే ఏ బాధ లేదో వాడు ఈ సమాజంలో అట్టడుగు వర్గాన్ని ఉన్నటువంటి బాధ ఉన్నటువంటి ఆ పేదోడిని తొక్కి చంపేస్తుండు. గంతే, ఇలా ఏం లేదు. మనం ఏదో అనుకుంటున్నాం, పైన ఉన్నోడే కింద ఉన్నోడు తొక్కి చంపేస్తుండు, ఇంకేం లేదు. 10కి 20కి పడితే ఎంత, పడకపోతే ఎంత, కానీ ఒక్కోటోనికి 2కి పడకుండా చేసిందే వీడు. ఓట్లు వేసేటప్పుడు వీళ్ళు వేస్తారు కాబట్టి అలా లేగలు అంటారు కదా, కోడలు దన్నుకొని లేగల కాళ్ళీర కొట్టినట్టు దున్నపోతులు తన్నుకొని లేగదూడల కాళ్ళీర కొడుతున్నాయి. ఆ పరిస్థితిలో ఉన్నాం. ఇది తెలుసుకోకపోతే ఎట్లా అని అనాలని ఉన్నది, కానీ ఏం చేస్తాం. ఇగో మీరు వేసారు పరిస్థితి ఏమో గిట్లుంటది. ఏ ఎన్నికల వ్యతిరేకం వేసారు చెప్పురు, నాకు ఒక్కటి చెప్పురు కదా, ఎందుకు గెలుచుకుంటూ పోతారు చెప్పురు కదా. అయితే వాళ్ళు బ్రహ్మాండంగానే చేస్తున్నారు అని చెప్పాలి. ఒకటి, వాళ్ళు కరెక్టే చేస్తారు కాబట్టి ప్రజలు ఆదరిస్తారు, అందుకోసమే ఎన్నుకుంటారు. లేదా మనమే తప్పు చేస్తున్నాం, లేదా ఎన్నుకోవడంలో మనమే తప్పు చేస్తున్నాం. రెండు. అయితే కాంగ్రెస్ ఈజ్ బెటర్ దాన్ కేసీఆర్ ఆర్ బెటర్ దాన్ బీఆర్ఎస్ గవర్నమెంట్, అది ఒప్పుకోవాలి. ఇక ఎందుకంటే అన్ని రిజల్ట్స్ వాళ్ళకు అనుకూలం వచ్చినాక బెటర్ దాన్ బీఆర్ఎస్ అని అనుకోకపోతే ఇంకేం ఏడిచిందాడా? లేదా మనమే తప్పు చేస్తూ ఉన్నాం ఎన్నుకోవడంలో, మనం ఆ టైంలో ఆగమవుతున్నాం, కింద మీద అవుతున్నాం. కేసీఆర్ 100 సార్లు చెప్పిండు, ప్రతి బహిరంగ సభలో చెప్తుండే, ఆగమాగం కాకుండ్రి, ఆగమాగం వెయ్యకుండ్రి, మోసపోతే గోసపడతారు. నా బొమ్మర్ది చెప్పిండు, నా సడ్డకుడు చెప్పిండు, నా ఇయ్యంకుడు చెప్పిండు, నా తమ్ముడు చెప్పిండు, మా కాక చెప్పిండు, మా అవ్వ చెప్పింది, మా అత్త చెప్పింది అనుకుంటా ఎటు పడితే అటు గుద్దిర్రు అనుకో, చివరికి ఆగమయ్యేపేటి మీ బతుకులే గల్మ కట్టేసినట్టు అవుతుంది. ఇట్లా పక్కకు జరగంగానే ఆగిపోతే చూడుర్రి అని అన్నదన్నట్టు జరిగిపోయింది. ఇలా మీరు దానికి చింతించాల్సిన అవసరం ఏమున్నది? ఇంకా ఎవడు దవ్వుకున్న బొందల వాడు పడకపోతే ఇంకెవడు పడతాడు అని అంటారు జనాలు కూడా.